హలో నమస్తే వెల్కమ్ టు చందన డిఐవైస్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ అండి. ఎలా చేసేద్దామో మా స్టైల్లో చూసేద్దామా. సో ముందుగా మనం ఇక్కడ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకటి గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే టమాటో పేస్ట్, కేజీన్నర చికెన్ కూడా రెడీగా పెట్టుకోవాలి. చికెన్ వాష్ చేసి పెట్టుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, అలాగే ఆనియన్ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై చేసుకొని దాంట్లోనే చికెన్ వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అది మిక్స్ అయ్యాక మనకు ఒక 10 minutesలో కొంచెం కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయాక టమాటో పేస్ట్ వేసి, అలాగే మిక్సీ పట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మళ్ళీ చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. మనం ఇక్కడ టమాటో పేస్ట్ కూడా అవాయిడ్ చేసేయచ్చు, కానీ నేను పేస్ట్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీలాగా ఫామ్ అవుతుందని చెప్పేసి టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు మనకి గ్రీన్ కలర్లో కావాలి అంటే టొమాటో పేస్ట్ అవాయిడ్ చేసేసి గ్రీన్ చిల్లీ పేస్ట్తోని చేసేసుకోవచ్చు. కుక్ అయిపోయింది. అలాగే లాస్ట్లో కొరియాండర్ లీఫ్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes వెయిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడివేడిగా గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.